బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి యువ సంగ్రామ సదస్సు వద్దకి మనం వచ్చాము. మనతో పాటుగా మన్నే క్రిషాంక్ కూడా ఉన్నారు. సార్, ప్రధానంగా ఏం చెప్పబోతా ఉన్నారు ఈ యువ సంగ్రామ సదస్సు వేదిక నుంచి మీరు? ఇదే సరూర్ నగర్ స్టేడియంలో 2023లో గౌరవనీయులు ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ అని విడుదల చేసి హామీలు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ వీళ్ళు వేసిన ఒక్క నోటిఫికేషన్ లేదు. 20,000 పోలీసుల ఖాళీలు అని చెప్పారు, ఇవాళ అది కూడా మాట మార్చారు. నిరుద్యోగ భృతి మర్చిపోయారు, స్కూటీలు అన్నారు, స్కూటీలు మర్చిపోయారు. రాజీవ్ యువ వికాసం అన్నారు, అది మర్చిపోయారు. విద్యా భరోసా అని డెబిట్ కార్డులు ఇచ్చారు, స్టైల్గా కార్డులు వంచారు రాహుల్ గాంధీ గారు సంతకం పెట్టి. ఆ కార్డులు కూడా ఉట్టిగానే ఉన్నాయి, కానీ ఆ విద్యా భరోసా కార్డు అనేది కూడా లేదు. స్కూటీలు ఇట్లా రకరకాల హామీలు ఇచ్చారు. కానీ ఇవాళ అదే అశోక్ నగర్ యువత, అదే దిల్సుఖ్ నగర్ యువత నోటిఫికేషన్ల కోసం అడిగితే, జాబ్ క్యాలెండర్ గురించి అడిగితే ఇవాళ ఎక్కడ కూడా దాని మీద స్పందన లేదు. అంతేకాకుండా దబాయించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమని అంటారు, అసలు నోటిఫికేషన్లు వద్దని అంటున్నారు వాళ్ళు అని అంటారు. సో ఇవాళ ఈ సంగ్రామ సదస్సులో పాల్గొనే యువత అందరు కూడా ఎంతమందికి నోటిఫికేషన్లు కావాలి అనేది ఈ లెక్క చూపెడతారు. ఇంకోటి, మేము ఖచ్చితంగా సభలు పెడతాం ప్రతిపక్ష పార్టీగా. పెట్టినప్పుడు ప్రజా అంశాలు ఎత్తుకుంటున్నాం. ఇవాళ చూడండి, మేము నెలల నుంచి మేము కన్నెపల్లి పంప్ హౌస్ను మోటార్ లాంచ్ చేయండి అని అంటే, నీకు నీ క్యాబినెట్కి నిన్న నిద్రలేసి మీరు ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ అని మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. నెలల నుంచి తెలంగాణలో ఉన్న రిటైర్డ్ ఇంజనీర్లు, సామాజికవేత్తలు, రైతులు అందరూ మాట్లాడుతున్నారు. కానీ ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది. ఏమనంటారు, రేవంత్ రెడ్డి గారు సభ పెడితే కేవలం బూతులు, శాపనార్థాలు, కోసేయాలి, రక్తం తీసుకొని పొలాల మీద చల్లాలి, విద్యార్థి ఈ యువత వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ మేము పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇవాళ కోర్టు మా పక్షం ఉన్నది. పోలీసులు చివరి క్షణంలో అనుమతి నిరాకరించిన గౌరవ కోర్టు మేము తీసుకున్న వాదాన్ని, ఈ యువత పక్షాన మేము మాట్లాడుతున్న దాన్ని, కేవలం ఇది ఒకటే కాదు. ఎందుకంటే వీళ్ళు ఆనాడు అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా మేము జనరేట్ చేసినాం. వరంగల్కి కిటెక్స్ తీసుకొని వచ్చినాం, రంగారెడ్డికి ఫాక్స్కాన్ తీసుకొని వచ్చినాం, మహబూబ్ నగర్కి అమర్ రాజా బ్యాటరీ మేము తీసుకొని వచ్చినాం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ మేము తీసుకొని వచ్చినాం. నీకు దాని పేరు కూడా తెలియదు కాబట్టి నువ్వు అమెజాన్ వెబ్ సిరీస్ అని అంటున్నావు. నువ్వు చేసిన కృషి ఏం లేదు. ఇక దీంతో కాంగ్రెస్ ఈ 2.5 సంవత్సరాలలో మేము దాదాపుగా 85,000 ఉద్యోగాలు ఇచ్చాము, మేము కావాలంటే ఉద్యోగాల్లో ఏదైతే పత్రాలను తీసుకున్నటువంటి వాళ్ళను మేము తీసుకొచ్చి పెడతామన్నటువంటి మాట కూడా వాళ్ళు కూడా సవాల్ చేస్తూ ఉన్నారు కదా. వాళ్ళు ఇవ్వలేదంటారు 85,000 ఉద్యోగాలు, నోటిఫికేషన్లు వాళ్ళు ఇచ్చినప్పుడు కూడా ఏదైతే ప్రమాణ పత్రాలు మేము ఇచ్చామన్నమాట చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇవాళ యువత అంటున్నారు కదా, కేసీఆర్ గారి సమయంలో నోటిఫికేషన్లు అయినాయి, కేసీఆర్ గారి సమయంలోనే హాల్ టికెట్లు ఇచ్చిర్రు, కేసీఆర్ గారి సమయంలోనే పరీక్షలు పూర్తయినాయి, కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. ఆనాడు నువ్వు అడ్డుపడి కేసులు వేపించి అవన్నీ చేసి ఇవాళ నువ్వు ఏం చేసినావు, కేవలం మేమిచ్చిన నోటిఫికేషన్లకు, మేము జరిపిన పరీక్షలకు నువ్వు ఆర్డర్ కాపీలు ఇచ్చుకొని ఫోటోలు. కేసీఆర్ గారు చేసిన ఒకే ఒక పొరపాటు ఏంటంటే, ఇచ్చిన ప్రతి ఉద్యోగానికి ఎల్బీ స్టేడియంలో సమావేశం పెట్టి ఫోటో దిగలేదు. ఈయన కేవలం డంబాచారం, ప్రచారం మాత్రమే, పని మాత్రం ఏమీ లేదు. అందుకే మేము ఏమంటున్నాం, నువ్వు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఇవ్వు, నువ్వు చెప్పిన ఒక్క సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు ఏమిచ్చినావో చెప్పు. ఇవన్నీ కూడా ఇవాళ సమాధానం లేదు కాబట్టే నోటిఫికేషన్లే వద్దని అంటున్నాడు. యూత్కి ఏమైనా ఖాళీ ఇవ్వబోతా ఉందా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ నుంచి? ఒకటి, గవర్నమెంట్ ఉద్యోగాలు కానివ్వండి, ప్రైవేట్ ఉద్యోగాలు కానివ్వండి, మేము నిజాయితీగా చెప్పినాం, వాళ్ళలాగా అబద్ధాలు చెప్పలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు ఏమని అన్నారు, 70,000 ఖాళీలు ఉన్నాయి టీచర్లలో అని అన్నారు. ఇవాళ మరి ఎందుకు నింపుతలేవు? 20,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ శాఖలో అని అన్నావు, ఎందుకు నింపుతలేవు? అబద్ధాలు చెప్పిర్రు యువత మీకు. మేము నిజం చెప్పినాం, మేము సాధ్యమైన ప్రభుత్వ ఉద్యోగాలు నిజం చెప్పినాం, మేము సాధ్యమైన ప్రైవేట్ ఉద్యోగాలు నిజం చెప్పినాం, వాటి తీసుకొని వచ్చినాం. ఆ చిత్తశుద్ధి మాలో ఉన్నది కాబట్టి మా పక్షాన నిలబడండి. ఇవాళ వాళ్ళ దగ్గర చూడండి, ఉద్యమ కమిటీలను కూడా వేసిర్రు, అందులో రచ్చ అసలు ఎవరు కూడా లేరు. అందులో ఉద్యమకారులు లేని వాళ్లకు నిజంగానే చెప్పండి, ఒక్క ఉద్యమకారునికి ఉస్మానియా యూనివర్సిటీలో కుక్కలకన్నా పాపం ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిర్రా? పాపం ఈ నిరుద్యోగ యువత పేరు పెట్టుకొని ఆడ ఎమ్మెల్సీ పదవులు తెచ్చుకున్నారు, చైర్మన్ల పదవులు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మొన్న ఇంకా వాళ్ళు రేవంత్ రెడ్డి గారి పక్షాన ఒకళ్ళిద్దరు బూతులు తిడుతున్నారు కాబట్టి, ఎందుకంటే మంత్రి బృందం ఎవరు వస్తున్నారు, అందుకే ఈ బూతులు తిట్టేటోళ్ళకి ఇద్దరు కూడా అదనపు మంత్రి శాఖలో ఏదో ర్యాంక్ ఇచ్చిర్రంట.
సో ఈ నిరుద్యోగ యువతకు మేము ఒకటి చెప్తున్నాం, మీరు లీడర్లు అవ్వండి, మీ పోరాటానికి మీరే లీడర్లు కావాలి. ఇట్లాంటి కాంగ్రెస్ వాళ్ళని నమ్మకండి, మా పక్షాన్ని ఉండండి, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. Yes, ఇది క్రిషాంక్ చెప్తున్న మాటలు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి ఒక యువ సంగ్రామ సదస్సుకి భారీగా యువత వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. మనం చూడొచ్చు ఇక్కడ రేవంత్ రెడ్డికి సంబంధించి నెగిటివ్ నినాదాలు చేస్తూ కొంతమంది ఇక్కడికైతే వస్తూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. యువకులందరూ కూడా ఇటువైపుగా వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. యువ సంగ్రామ సదస్సు సభాస్థలి వద్దకు మనం వెళ్తా ఉన్నాం. భారీగా ఇక్కడ హోర్డింగ్స్ని అయితే పెట్టడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా ఇటువైపుగా వస్తున్నటువంటి యూత్ను కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి యువకులను కూడా మనం చూడవచ్చు. మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా అంటే సరూర్ నగర్ స్టేడియం ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క యువకులతో అలాగే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం భారీగా విద్యార్థులను యువకులను తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఇక చివరి నిమిషంలో హైకోర్టు పర్మిషన్ అయితే ఇచ్చింది. ఆ పర్మిషన్ ఇవ్వడంతో ఈ యొక్క సభ సజావుగా సాగడానికి అయితే అవకాశం దొరికింది. అయినప్పటికీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరొక వైపు సబితా ఇంద్రారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా భారీ భారీ హోర్డింగ్స్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన హోర్డింగ్స్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. యువ సంగ్రామ సదస్సు సభాస్థలి వద్దకు మనం వెళ్తా ఉన్నాం. భారీగా ఇక్కడ హోర్డింగ్స్ని అయితే పెట్టడం జరిగింది. ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి యువజన విభాగం, విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి నాయకులు పూర్తిగా ఇటువైపుగా వస్తున్నటువంటి యూత్ను కూడా మనం చూడొచ్చు. భారీ ఎత్తున ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నటువంటి యువకులను కూడా మనం చూడవచ్చు. మొత్తం ఈ ప్రాంగణం అంతా కూడా అంటే సరూర్ నగర్ స్టేడియం ప్రాంగణం అంతా కూడా ఈ యొక్క యువకులతో అలాగే విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా పూర్తిగా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం భారీగా విద్యార్థులను యువకులను తరలించేటువంటి ప్రయత్నం చేస్తామని ముందుగానే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. ఇక చివరి నిమిషంలో హైకోర్టు పర్మిషన్ అయితే ఇచ్చింది. ఆ పర్మిషన్ ఇవ్వడంతో ఈ యొక్క సభ సజావుగా సాగడానికి అయితే అవకాశం దొరికింది. అయినప్పటికీ కూడా హౌస్ అరెస్టులు చేస్తున్నారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. మరొక వైపు సబితా ఇంద్రారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మొత్తం మీద ఈ యొక్క ప్రాంగణం అంతా కూడా భారీ భారీ హోర్డింగ్స్తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు సంబంధించిన హోర్డింగ్స్తో నిండిపోయిందని చెప్పుకోవచ్చు.